హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా ఖమ్మంలో ఫేమస్ శివాలయం అంటే ఈ మధ్యనే కట్టారు, చాలా ఫేమస్ అయిపోయింది కూడా ఇప్పటికే. చూద్దాము. బస్ స్టాండ్ వెనకాల ఉంటుంది. ఏకాదశి సందర్భంగా మేము కూడా ఈరోజు ఒక దర్శనం, ఒక 2-3 గుళ్ళకి వెళ్దాం అనుకున్నాము. రామాలయము, శివాలయము, నరసింహస్వామి దగ్గరికి, నరసింహస్వామి గుట్ట చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఓల్డ్ మోడల్ టెంపుల్ ఉంటుంది, అట్లా ఉంటుంది. ధ్వజస్తంభం. ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈరోజు దైవాన్ని దర్శించుకుంటే మన మనసులో ఎప్పుడు దర్శించుకుంటూనే ఉంటాం, కానీ ఇప్పుడు బయటకు వచ్చి టెంపుల్ కూడా చూడండి ఎంత బాగుందో. నేను ఈరోజు రావటమే. ఇంకో ఇక్కడ ఆంజనేయ స్వామి. ఫస్ట్ కాళ్ళు కడుక్కుందాం పద నాన్న. గుళ్ళోకి వస్తే ఫస్ట్ ఇంటికాడ ఎంత స్నానం చేసినా మన మధ్యలో ఏం తొక్కుతామో ఏముంటుందో అని కాళ్ళు ఖచ్చితంగా, గుడికి వస్తే కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. మనం కాళ్ళు కడుక్కుంటాం కదా దేవాలయంలోకి వెళ్ళే ముందు, అప్పుడు మన పాదాలు మొత్తం తడవాలన్నమాట, వెనక ముందు అంతా. కాబట్టి కొంచెం నీళ్ళు అలా 3 సార్లు తొక్కుకోవాలనుకో. ఇది టెంపుల్, మంచి రాయితో కట్టారు టెంపుల్. అసలు ఎంత అందంగా ఉందో. ఇక్కడ రాగానే ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ. ఆంజనేయ స్వామి, మన అంజన్న స్వామి. వినాయకుడు, బుజ్జి వినాయకుడు. ఇక్కడ అమ్మవారు అంతేగా. కాదు అసలు గుడి కూడా చూడండి ఎంత చక్కగా ఉంది. గుడి మీద కూడా చూడండి, శ్రీ నాగేశ్వరుడు, శ్రీ రామేశ్వరుడు, భీమశంకరుడు, శ్రీ వైద్యనాథుడు. గుడి మీద మొత్తం శివలింగాలే ఉన్నాయి, ఒక్కొక్క రూపం. శ్రీ విశ్వనాథుడు, శ్రీ త్రయంబకేశ్వరుడు, శ్రీ కేదారేశ్వరుడు, శ్రీ గృష్టీశ్వరుడు, శ్రీ వీరభద్రమూర్తి, శ్రీ ఈశాన్యమూర్తి. చూసారా అసలు ఎంత. ఏంటమ్మా అగ్గిపెట్టుందా? కుమారస్వామి బంగారు తండ్రి. శివయ్య పుత్రులు, అక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ కుమారస్వామి, ఇక్కడ నాగేంద్రుల వారు. అగ్గిపెట్టుందా? కరెక్ట్గా పువ్వు పడింది అనమాట. నిజంగా మన అదృష్టం అనమాట. అట్లా ఎక్కడికి పువ్వు పడితే మనం ఆశీర్వదించినట్టు. పూజలో కూడా పువ్వు కింద పడితే మళ్ళీ పెట్టకూడదు, ఫోటోకి మనం తీసి తల్లో పెట్టుకోవద్దు. పువ్వు పడినా కుంకుమ పడినా కానీ మంచిదంట, అది మన కోసం అంట. భయం అవుతుందా? బయట కూడా ఎంత ప్రశాంతంగా ఉందో గుడి. ఇంకా పనులు జరుగుతున్నాయి. ధ్వజస్తంభం, శివాలయం ధ్వజస్తంభం. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ గుడి చూడండి. పైన శివపార్వతులు. పైన ఏరియా చెప్పు, అడ్రస్ చెప్పు. టెంపుల్ చెప్పినాం. ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్ వెనకాల
కొత్త బస్ స్టాండ్ వెనకాల టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. రండి ఫ్రెండ్స్ అందరూ, ఏ సోమవారం అయినా చక్క బుధవారం అయినా రావచ్చు. టెంపుల్ ప్రాంగణం అనమాట. టెంపుల్ లోపల ఇదిగోండి శివయ్య బంగారు తండ్రి కనిపిస్తున్నారా మీకు? నమః శివాయ. పని జరుగుతుంది, ఇంకా పని జరుగుతుంది. నేను తీస్తా హరి హరి బోల నరేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. అందుకో నేను అందుకున్నా. గర్భగుడిలో లైట్ వెలగట్లేదు, కానీ వీడియోలో మాత్రం ఇట్లా షైన్ అవుతూ ఉంది, ఎందుకో తెలీదు. గర్భగుడిలో లైట్ మాత్రం నిలకడగానే ఉంది, వీడియోలో మాత్రమే అట్లా కదులుతుంది. అవి ఇప్పుడు అయిపోయింది. చక్కని కట్టడం టెంపుల్, అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరి హరి నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శివాయ, హరి హరి నమః శివాయ, గంగాధర హరి హరి బోలో నమః శివాయ. నందీశ్వర్ల వారు హరి హరి బోలో నమః శివాయ, గంగాధర. అసలు గుడి లోపలికి వెళ్ళాక భలే ఉంది. గర్భగుడికి ఆ లోపలికి వెళ్ళలేదన్నమాట, లోపలి వరకే, ఇక్కడ మన నించున్న వైపు వరకే చల్లగా. అసలు ఎంత బాగుందో లోపల. అందరూ రండి, దర్శనం చేసుకొని వెళ్ళండి మీకు కుదిరినప్పుడు. దక్షిణేశ్వరుడు, శ్రీ మహాకాళేశ్వరుడు, శ్రీ మల్లికార్జునుడు, శ్రీ సోమనాథుడు, శ్రీ లింగోద్రవమూర్తి, శ్రీ నటరాజమూర్తి. మొత్తం 10 లింగాలు, 12 ఓకే 10 లింగాలు అనుకుంటా. ఇటు 5 అటు 5 ఉన్నాయి, మధ్యలో కూడా ఉన్నాయి 4. ఫ్రెండ్స్ ఇదిగోండి 16 లింగాలు మొత్తం. ఒక గుడి దేవాలయం మీదనే 16 లింగాలు చూడొచ్చు. అసలు ఎంత చక్కని గుడి, ఎంత ప్రశాంతంగా ఉందంటే ఖచ్చితంగా వచ్చేయండి ఫ్రెండ్స్. కొత్త బస్ స్టాండ్ వెనక, మనకు ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్ వెనక అయ్యగారు కూడా ఈ గుడి విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు. 6 ఏళ్ల క్రితం అయ్యగారికి ఇచ్చారంట ఒక స్వామి వారు, అదంతా చెప్పారు. చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే వీడియో నచ్చితే, శివాలయం నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.